విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 11,500 కోట్లు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం, ఎంతో కాలం నుంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దు, అది ఆంధ్రుల హక్కు అని చెప్పి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే బీజేపీ వాళ్ళు కూడా అందరూ కూడా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు ధర్నాలు చేసి ఎన్నోసార్లు మోడీ గారితో మాట్లాడి ఇవాళ ఈ ప్యాకేజీ రావడానికి మెయిన్ కారకులుగా ఉన్నారు. ఆయనకి ఉత్తరాంధ్ర ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇవాళ ఎంతోమంది పేదలు, ఎంతోమంది ఉత్తరాంధ్ర ప్రజలకి విశాఖపట్నానికి కొండంత అండగా ఉంది ఇవాళ స్టీల్ ప్లాంట్. దాన్ని కాపాడుకోవడం చాలా హ్యాపీగా ఉంది. గత ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోకుండా వదిలేసి ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఈ విజయం సాధించినందుకు ప్రత్యేకంగా కొత్త సంవత్సరంలో ఎంతో ఉత్సాహంతో ఉన్నాం. అలాగే మొన్నే మోడీ గారు వచ్చి మరి సుమారు 100 కోట్లు 1000 కోట్లు ఇవాళ విశాఖపట్నానికి పెట్టుబడులు వస్తున్నాయంటే దానికి కారణం ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం, ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ప్రజలు ఏవైతే కోరుకొని ఏ విధంగా గెలిపించారో అదే విధంగా ఇవాళ ముందుకు వెళ్తూ ఉన్నాం. మరి వాళ్ళు ప్రత్యేకంగా అటు మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, సీఎం గారికి అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. విశాఖపట్నం ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. విశాఖపట్నం ప్రజలకు మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సంక్రాంతి పండుగ ఒకటే అయితే విశాఖపట్నం ప్రజలకు 2 పండుగలు వచ్చాయి. సంక్రాంతి ముగుస్తుంది అనే లోపే ఇక్కడ ప్రజల చిరకాల వాంఛ, ఆశయం ఏదైతే ఉందో విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అన్న నినాదంతో మొదలైన ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటామన్న ఆ దీక్ష ఫలితం గౌరవ జనసేన అధ్యక్షులు అప్పుడు అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రాకముందు కూడా నేను మీకున్నాను అని చెప్పి మీతో పాటు నేను పోరాటం చేస్తానని పిలుపు ఇచ్చిన మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి వేదిక మీద ఇక్కడ మీటింగుల్లో విశాఖ ఉక్కును కాపాడుకుంటామని చెప్పి తెలియజేయటమే కాకుండా మోడీ గారికి ఈ 7 నెలల కాలంలో ఎప్పుడు కలిసినా ఎప్పుడు మాట్లాడినా వారు వచ్చినా వీరెళ్ళినా కూడా మొదటి మాట విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నుంచి మినహాయింపు ఇవ్వండి, మేము కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది, మనం ప్రజలకు వాగ్దానం చేసామన్నమాట. దాన్ని నిజం చేస్తూ మరి కొంతమంది మన మోడీ గారి పర్యటన తర్వాత కొంతమంది కొద్ది ఎక్కువగా మాట్లాడారు. మోడీ గారి విశాఖ పర్యటనలో స్టీల్ ప్లాంట్ మీద మాట్లాడలేదు అని చెప్పి. ఎప్పుడు ఏది చేయాలో తెలిసిన మోడీ గారు మరి సరైన టైంలో సరైన నిర్ణయం. ఆ వేదిక తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు మోడీ గారికి గుర్తు చేయటం అంటే ప్రజలకు కానీ కొంతమంది కావాలని మాట్లాడే వాళ్ళకి కానీ ఆ వేదిక మీద ఏం జరిగిందో తెలియకపోవచ్చు, కానీ మా అందరికీ తెలుసు. ఆ రోజు మోడీ గారు ఎందుకు మాట్లాడలేదు, ఎప్పుడు మాట్లాడతారని కొంతమంది చెప్తేనే వినసొంపుగా ఉంటుంది కాబట్టి మేము అన్ని విషయాలు అన్ని ప్లేసుల్లో మాట్లాడము. మరి ముఖ్యంగా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసి అధికారంలోకి వచ్చినా కూడా మరి ప్రభుత్వంలో ఉన్నా కూడా ప్రజల మాటే మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యమంత్రిగా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని కాపాడుకోవడానికి నిధులు తెచ్చిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా వారు కూడా పోరాటం చేసి ఆయన కూడా చర్చలు చేసి వారు కూడా 11,440 కోట్ల రూపాయలు
ఈ ప్లాంట్ రన్నింగ్ కి తేవడం అనేది చిన్న విషయం కాదు. భవిష్యత్తులో ప్రత్యేక గనులను కూడా సాధించి ఈ స్టీల్ ప్లాంట్ ని 3 ఫర్నిష్లు కూడా స్టార్ట్ చేసి భవిష్యత్తులో బ్రహ్మాండంగా నెంబర్ 1 పొజిషన్ లో పెట్టే దశగా ప్రయత్నాలు చేస్తారని కూడా తెలియజేస్తూ, మరి ఇది ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం. ఒక పండుగ వాతావరణం ఈ సిటీలో నెలకొందంటే అతిశయోక్తి కాదు. మనస్ఫూర్తిగా మా నాయకులకి, మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ మీడియా మిత్రుల సమక్షంలో సంతోషదాయకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు నిజమైనటువంటి సంక్రాంతి పండగగా రాష్ట్ర వాతావరణంలో ఉంది. సంక్రాంతి పండుగ ఎట్లా చేసుకున్నారో తెలియదు, కానీ ఈరోజు నిజమైనటువంటి సంక్రాంతి మనందరికీ, ముఖ్యంగా తెలుగు వారందరికీ, 2 తెలుగు రాష్ట్రాలకి, ఈ దేశంలోనే ఎంతో ప్రతిష్టాకరమైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంటు ప్రభుత్వ రంగ సంస్థగా ఆ రోజు 32 మంది ఆత్మత్యాగంతో ఆనాడు ఉన్నటువంటి తెన్నేటి విశ్వనాథం గారి నాయకత్వంలో ఏర్పాటైనటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం శాతల ప్రభుత్వం కానీ మాటల ప్రభుత్వం కాదు అన్నది నిరూపించి 7 మాసాల్లోనే ఏవైతే జటిల సమస్యలతో గత 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డామో, రాజధాని లేక పోలవరం ప్రాజెక్టు పూర్తిగా నిర్వీర్యం చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి, ఆ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి భూములు అమ్మటానికి గత ప్రభుత్వం స్వయంగా గత ముఖ్యమంత్రి గారే ఈ భూములు అమ్ముకోండి అని చెప్పినటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది కాబట్టే ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు స్వయంగా పార్లమెంట్లో చెప్పినటువంటి సందర్భం మనందరికీ కూడా తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 7వ మాసంలోనే ఇటువంటి ప్రతిష్టాకరమైనటువంటి స్టీల్ ప్లాంట్కి ఒక గట్టి పునాది మళ్ళీ వేయడం జరిగింది. ఈ పునాది ద్వారా దేశంలోనే నెంబర్ 1 స్టీల్ ప్లాంట్గా రూపొందించడానికి కావాల్సినటువంటి చర్యలు కూడా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది. దీనికి విశాఖ ప్రజల తరపున, ఉత్తరాంధ్ర తరపున, తెలుగు రాష్ట్ర ప్రజల తరపున మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక ప్రజల తరపున అభినందనలు, కూటమి తరపున అభినందనలు వారికి తెలియపరుస్తూ ఉన్నా. అంతేకాదు, నేను ఒక్క ఉదాహరణ చెప్తాను. ఇక్కడ ఎంతో అనుభవశాలైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే పరిపాలన ఏ రకంగా ఉంటుందన్నది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చూస్తున్నాం 7 మాసాల్లో. అదేవిధంగా పరిపాలనలో అనుభవం లేకపోయినా ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఈ దేశానికి, రాష్ట్రానికి ఏదో చేయాలి, ప్రజలకు చేయాలనే తపనతో తన కంకణం కట్టుకొని ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పి, ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ఎన్డీఏలో భాగస్వాములు అవడానికి ముఖ్యంగా దోహదపడ్డది పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈరోజు ఈ విజయం సాధించామంటే ఆ రోజు కూటమి ఏర్పడ్డాం కాబట్టే ఈరోజు ఈ విజయం సాధించగలిగాం. లేదంటే మన ఊహకు అందనటువంటి విధంగా పరిస్థితులు ఉండేవి. ఈరోజు చిత్తశుద్ధితో పనిచేసినటువంటి నాయకులు ఈరోజు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే కేంద్రంలో మంత్రి పదవులు తీసుకున్నప్పుడు జనసేన నుంచి ఎందుకు మంత్రి పదవి తీసుకోలేదని ప్రశ్న వచ్చినప్పుడు ఆయన ఒకే ఒక్క విషయం చెప్పారు మాతో, నాకు పార్టీ ప్రయోజనాల కంటే, స్వార్థ ప్రయోజనాల కంటే, వ్యక్తిగత ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. కాబట్టి రేపు ఎన్డీఏతో మనకు కావాల్సిన సమస్యలు పరిష్కారం చేసుకోవాలంటే మనం పదవులు ఆశించడం మంచిది కాదు. నా శక్తి అంతా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి నేను పెడతానని చెప్పి స్వయంగా మా అందరికీ కూడా మీకు ఎమ్మెల్యేల సమావేశంలో స్పష్టంగా చెప్పారు. అప్పుడు అనుకున్నారు అందరూ, అయితే ఈ కారణం వల్ల తీసుకోలేదు. ఆయన స్పష్టంగా చెప్పారు, ఒక రాజధాని నిర్మించుకోవాలి, ఈ రాష్ట్రానికి బ్యాక్ బోన్గా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు నిర్మించుకోవాలి, అటు రాయలసీమ ఉత్తరాంధ్రకి నీళ్లు తీసుకురావాలి, అదేవిధంగా ఎంతో ప్రతిష్టాకరమైనటువంటి స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలి, ఎంతోమంది ప్రాణత్యాగం చేసినటువంటి స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలి. కాబట్టే నేను ఏ పదవులు కూడా తీసుకోలేదు ఈ పార్టీ నుంచి అని స్పష్టంగా చెప్పారు. దానికి ప్రత్యామ్నాయంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఈరోజు నిస్వార్థంగా ఉన్నారు కాబట్టే ప్రధానమంత్రి గారు కూడా అంత గౌరవం ఇచ్చి ఈరోజు అవదు, చేత కాదు, అవదు ఇది అనుకున్నటువంటి పరిస్థితుల్లో మొన్ననే ప్రధాని గారు వచ్చి వెళ్ళడం జరిగింది.
కానీ వారి ఒక్క ప్రణాళికతో దీన్ని పూర్తి స్థాయిలో మళ్ళీ ప్రక్షాళన చేసి దీన్ని నిలబెట్టాలనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. త్వరలోనే వీటికి కావాల్సినటువంటి క్యాప్టివ్ మైన్స్ కానీ అటు ఓఎండిసితో కానీ లేదా ఎన్ఎండిసి కానీ ఎంఎంటీసీతో కానీ టైఅప్ పెట్టుకొని దానికి క్యాప్టివ్ మైన్స్ రావడానికి కావాల్సిన విధంగా ఆ కృషి కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుందనేసి మీ అందరికి కూడా మరొకసారి తెలియపరుస్తూ ఇది మూడోసారి జీవితం ఇవ్వడం స్టీల్ ప్లాంట్కి. మొదటి పర్యాయం పివి నరసింహరావు గారి హయాంలో ఆ రోజు 94-95 సంవత్సరం నాకు జ్ఞాపకం ఉంటే అప్పుడు కూడా చాలా నష్టాల్లో ఉంటే అప్పుడు కూడా ఈక్విటీలో 4,000 కోట్ల రూపాయలు ఈక్విటీగా కన్వర్ట్ చేశారు. 8,000 కోట్ల రూపాయలు అప్పుల్లో ఉంటే ఇప్పుడు ఈ రోజున మళ్ళీ అంత భారీ స్థాయిలో 10,400 కోట్ల రూపాయలు ఈక్విటీ భాగస్వామ్యంగా కేంద్ర ప్రభుత్వం రావడం అంటే దీనికి పూర్తిగా గట్టి పునాదులు వేసే కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా వర్కింగ్ క్యాపిటల్ క్యాపెక్స్ కూడా అది ప్రొఫెషనల్ షేర్స్ కింద మార్చి 1,140 కోట్ల రూపాయలు వాటికి పెట్టారు. అసలు ఈ ప్లాంట్ గత 4 నెలలుగా జీతాలు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఉద్యోగస్తులకి. అదేవిధంగా ఈ ప్లాంటు తను నష్టపోతూ దేశానికి మేలు చేసే విధంగా ఇప్పటి వరకు కూడా ఈ ప్లాంట్ మొదలు పెట్టాక 96,200 కోట్ల రూపాయలు ట్యాక్సుల రూపాన ఈ దేశానికి తను చెల్లించుకున్నటువంటి ఉంది. ఎక్సైజ్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, సేల్స్ ట్యాక్స్ కానీ, ఈవెన్ మీకు డిబెంచర్స్ ఏదైతే వచ్చాయో ఆదాయంలో వచ్చిన వాటిలో ఇచ్చినటువంటివి కానీ డివిడెండ్స్ కానీ, డివిడెండ్స్ ఒకటే 17,500 కోట్ల రూపాయలు. ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్కే 39,800 కోట్ల రూపాయలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కట్టింది ఎంతవరకు. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ అయితే సుమారు 28,000 కోట్ల రూపాయలు ఎంతగా కంట్రిబ్యూట్ చేసి ఈ ప్రాంత రాష్ట్ర అభివృద్ధికి దోహదపడి ఈ విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఇదే పెద్ద మనకు పరిశ్రమ. ఈ పరిశ్రమను మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి అవసరాన్ని గమనించారు. ఆ అవసరం ఉంది కాబట్టే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు ఇటువంటి మంచి చర్య తీసుకొని నిన్న కేబినెట్ సమావేశంలో ఒక మంచి ఆర్థిక ప్యాకేజ్ ఇచ్చారు. దీని తర్వాత క్యాపిటివ్ మైన్స్ ప్యాకేజ్ కూడా అతి త్వరలోనే వస్తుంది. దీనికి నరేంద్ర మోడీ గారికి, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ప్రజల తరఫున, తెలుగు రాష్ట్ర ప్రజల తరఫున అభినందనలు తెలియపరుస్తూ ఇందులో కార్మికుల శక్తి కూడా చాలా ముఖ్యమైనది. ఈరోజు కార్మికులు నిరంతరం పోరాటం చేసి ఇది ప్రైవేటీకరణ అవ్వకుండా అడ్డుకట్ట వేసి నిల్చున్నారు కాబట్టే ఈరోజు ఈ కార్యక్రమం కూడా జరిగింది. కార్మిక ప్రపంచానికి కూడా నా హృదయపూర్వక అభినందనలు జనసేన పార్టీ నుంచి వారికి తెలియపరుస్తూ భవిష్యత్తులో ఇటువంటి మంచి కార్యక్రమాలతో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా, నెంబర్ 1 స్టీల్ ప్లాంట్గా అభివృద్ధి కావడానికి కావాల్సిన చర్యలన్నీ కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందనేసి మీ ద్వారా ప్రజలకు తెలియపరుస్తూ మొన్ననే ప్రధానమంత్రి సమావేశానికి అపూర్వమైనటువంటి స్వాగతం. నాకు తెలిసి గత 35-40 సంవత్సరాల్లో ఏ ప్రధానికి అంత ఘనమైనటువంటి స్వాగతం లభించలేదు. దానికి రుణం తీసుకునే విధంగా ప్రధానమంత్రి గారు కూడా ఇటువంటి చర్యలు తీసుకోవడం అన్నది నిజంగా వారికి రాష్ట్ర ప్రజలు రుణపడి ఉంటారనేసి తెలియపరుస్తున్నాం. మీ ద్వారా సపోర్ట్ మరి మోడీ గారు కేంద్ర ప్రభుత్వం చేసిందంటే కేవలం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రావటం వల్లే మమ్మల్ని చాలా రోజులు అడుగుతూనే ఉన్నారు, మేము సమాధానం చెప్తానే ఉన్నాం. ఏ రోజైతే స్టీల్ ప్లాంట్ గురించి మరి పోరాటం స్టార్ట్ అయిందో ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు కేంద్రం దగ్గరికి వెళ్ళి పూర్తిగా వివరించడం, రిక్వెస్ట్ చేసుకోవడం ఆ రోజే జరిగింది. అత్యంత పెద్ద సభ స్టీల్ ప్లాంట్ కోసం స్టీల్ ప్లాంట్లో పెట్టినప్పుడు కూడా మమ్మల్ని అనేక సందర్భాల్లో మరి మమ్మల్ని పూర్తిగా తప్పుదారి పట్టించడం కోసం మా మీద అనేకమైన మాటలు మాట్లాడారు. మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్తున్నాం, స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ గారు కట్టుబడి ఉన్నారని చాలా క్లారిటీగా చెప్పాం. ఆ రోజు 4 లక్షల మంది ప్రజలు ఉన్నప్పుడు కూడా ఆ మీటింగ్ వచ్చినప్పుడు కూడా చాలా క్లారిటీగా చెప్పాం. ప్రతి వేదిక మీద చెప్పాం. ఈరోజు అది నిజమైంది. ఇవన్నింటినీ మరి ఈ స్టీల్ ప్లాంట్ కాలం నిజం చేసినందుకు మోడీ గారికి, పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి విశాఖపట్నం నుంచి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ
వైఎస్ఆర్సీపీ పార్టీ ఆడిన నాటకాలు 5 సంవత్సరాలు మరి ప్రజలందరూ అర్థం చేసుకున్నారు కాబట్టి మాకు కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి విశాఖపట్నంలో అత్యంత మెజారిటీ ఇవ్వటం జరిగింది. దానికి కట్టుబడి మేము విశాఖపట్నానికి ఏమేమి రావాలో, ఏమేమి పెండింగ్ ఉన్నాయో ఒకటిగా కూటమి ప్రభుత్వం మరి ఈరోజు నెరవేరుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు విశాఖపట్నాన్ని, ఉత్తరాంధ్రని ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా చూసుకుంటుందని తెలియజేస్తూ, ఇంకా అనేకమైనవి ఉన్నాయి. పెద్దలు పంతాల రామకృష్ణ గారు కూడా పోరాటం చేసిన సుజల శ్రవంతి కూడా త్వరలోనే అది కూడా కల సహకారం అవుతుంది. ఎందుకంటే ఈ సంవత్సరంలోనే పోలవరం లెఫ్ట్ కెనాల్ కూడా కంప్లీట్ చేసి వాటర్ కూడా పూర్తిగా తీసుకొచ్చే పరిస్థితి కూటమి ప్రభుత్వం చేస్తుంది.